మన స్టూడియోని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే వేరే ప్లేస్కి వెళ్ళడం కాదు, కొత్త స్టూడియోని తీసుకోవడం కాదు, మన స్టూడియోని ప్రాపర్ స్టూడియోగా మారుద్దామని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంటే కలర్స్ అయితే మారాయి కదా. అవును, ఫస్ట్ అయితే పెయింట్ చేసా. ఇలాంటివి ఇంకా కొన్ని ఐడియాస్ అయితే నాకు ఉన్నాయి స్టూడియో చేంజ్ చేయడానికి. ఇలాంటివి అంటే ఏవైతే నేను పెట్టుకునే స్పేసెస్ ఉన్నాయో వాటిలో ఉన్న అన్ని ఆర్గనైజ్ చేయడం కోసం కొన్ని వస్తువులు తయారు చేద్దాం, ఇలాంటివన్నీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజు నేను కస్టమైజ్ తోటి స్టార్ట్ చేద్దాం. అయితే ఏం కస్టమైజ్ చేయబోతున్నానంటే, ఒక్క నిమిషం. మన వీడియోస్ లలో మాక్సిమం ఈ బీరో అయితే కనిపిస్తుంది. ఈ బీరో నాకు అవసరం ఉంది, ఇక్కడ నుంచి తీయలేమన్నమాట. ఎలా కస్టమైజ్ చేద్దాం అనుకుంటూ ఉంటే అన్నిటికన్నా సింపుల్ ఏదన్నా ఉంది అని ఆలోచిస్తే పెయింటింగ్ చేయడం. కానీ ఒక ప్రాబ్లం, మన దగ్గర ఉన్న పెయింట్స్ తో వీటి మీద వేయొచ్చో వేరేదో నాకు తెలీదు. నాకు తెలిసి దీనిపైన ఎనామిల్ పెయింట్ అయితే వేశారు, అది మన దగ్గర లేదు. దీనిపైన అక్రిలిక్ పెయింట్స్ తో వేసి ట్రై చేద్దాం. వర్క్ అవ్వాలని కోరుకుంటున్నా. ఒకవేళ వర్క్ అవ్వలేదా, ఇంకా నా చేతిలో ఏం లేదు, ఇంకా పని అయిపోయినట్టే. పెయింట్ చేద్దాం ఓకే, కానీ ఏం రావట్లేదు మైండ్లో. ఏదో ఒకటి వేద్దామా అని అంటే మళ్ళీ బీరువా ఖరాబ్ అవుద్దాం. ఫస్ట్ స్కెచ్ చేసి క్లారిటీ తెచ్చుకుందాం. అయితే ఏం డ్రా చేయాలనుకుంటున్నా, ఒక చిన్న ఐడియా అయితే నాకు ఉంది. సో ఫస్ట్ అయితే పోర్ట్రేట్ వేద్దాం, నన్ను నేను సెల్ఫ్ పోర్ట్రేట్ వేద్దాం అనుకుంటున్నా. అందుకోసం అని చెప్పి కొన్ని ఫొటోస్ దిగాం కదా, దాంట్లో ఈ 3 ఫొటోస్ అయితే నచ్చాయి. ఇది బాగుంది, ఇది కూడా బాగానే ఉంది, ఇది వద్దులే, ఇది బెటర్. నాకెందుకో ఇదే డ్రా చేద్దాం అనిపిస్తుంది. మనకు పెద్దగా డీటెయిలింగ్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం తర్వాత వేరే సర్ఫేస్ మీద వేయాలి కాబట్టి ఇప్పుడు మనం అంత డీటెయిలింగ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఫైనల్ వర్క్ కాదు కాబట్టి. అందుకని పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పి కష్టపడట్లేదు. అసలు నేను నా సెల్ఫ్ పోర్ట్రేట్ ని ఎందుకు పెయింట్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఎందుకు అంటే మన ఛానల్ ఒక పోస్టర్ లాగా అనుకోండి, నా బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మన బ్రాండింగ్ చెప్పుకునేలాగా ఉండాలని చెప్పి నా పోర్ట్రేట్ వేసుకుంటున్నా. మన ఛానల్ లోగో వచ్చేలాగా అని అనుకుంటున్నా. దానికోసం ఇలా సైకిల్ చేసుకొని, తెలుసు కదా మన ఛానల్ లోగో ఏంటో, తెలియకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది, అది చూసి దాని పక్కన సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి, కొట్టకపోయి ఉంటాయి, కొట్టేయండి. ఇలా నా లోగో ఇంకా పోర్ట్రేట్ అయితే డ్రా చేసా. ఈ తర్వాత చేసేటివన్నీ కొంచెం ఆలోచించి చేయాలి. అంటే ఈ కాన్సెప్ట్ థీమ్ లో దగ్గరలో ఉండేలాగానే చేద్దామని ఒక ఐడియా వచ్చింది. రీసెంట్ గా హోలీ ఫెస్టివల్ రోజు నేను గన్ తయారు చేశా కదా, అది గుర్తుకొచ్చింది. అలాంటి ఒక గన్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా అంటే నేను వాడే మెటీరియల్స్ ఉంటాయి కదా, సీజర్స్, పెన్సిల్స్, ఇలాంటి ఐటమ్స్ అంతా ఒక గన్ లాంటిది సైఫైగా నాకు ఇష్టం అనమాట. ఈ సైఫై థీమ్ ఇవన్నీ వీటి గురించి మన ఫ్యూచర్ వీడియోస్లలో మాట్లాడుకుందాం, ఇప్పుడు అంత అవసరం లేదు. అలా ఒక సైఫై గన్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఈ గన్ని నేను పట్టుకున్నట్టుగా అలా నేను చేసే ప్రయత్నంలో నేను గీసిన గన్ను ఎలా చేసినా సరే సెట్ అవ్వట్లేదే. చాలాసేపు ట్రై చేశా సెట్ అవుతుందేమో అని చెప్పి, కానీ అవ్వట్లేదు. ఇప్పటి నుంచి ఇంకా కొన్ని యాడ్ చేద్దాం, కానీ స్కెచింగ్ లో వద్దు, వెళ్ళి బీరో మీదకి వెళ్ళిపోదాం డైరెక్ట్. నాకైతే ఒక ఐడియా వచ్చేసింది కదా, చాలు ఇంకా పద. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చేలాగైతే స్కెచింగ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని డీటెయిలింగ్ తోటి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు కొంచెం భయం తగ్గిందనమాట, ఎందుకంటే మనం వర్క్ ఆల్రెడీ చేస్తాం కాబట్టి దాన్ని కొంచెం ఎగ్జిక్యూట్ బాగా చేసేస్తే వర్క్ బాగా వచ్చేస్తుంది. చలో, అయితే ఒక ప్రాబ్లం ఉంది. ఈ సర్ఫేస్ అనేది చాలా స్మూత్ ఉంది కాబట్టి, చూసారా ఎంత స్మూత్ ఉంది. సో ఈ స్మూత్నెస్ అనేది మనకి పోవాలంటే శాండ్ పేపర్ తో శాండ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు మనకి ఇది రఫ్ అవుతుంది అండ్ మనం వేసే పెయింట్ అనేది స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చలో, ఏంటో శాండింగ్ చేయడం అంటే ఈజీ అనుకున్నా. ఇంట్లో చేయకండి ఈ పని అస్సలు, ఎందుకంటే ఇది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. చేస్తూ ఉంటే నా ముక్కులోకి వెళ్ళిపోతుంది అంతా, అండ్ ఎంత డస్ట్ వెళ్తుందో చూడండి. చెయ్యి మొత్తం గ్రీన్ కలర్ లోకి మారిపోయింది. ఇంకా నేను పెయింట్స్ కూడా వేయలేదు. అది మ్యాజిక్. అయితే ఆ పెయింట్ పోతుందేమో అని చెప్పి బ్రష్ తోటి అయితే దులిపేసా, పోయింది. కానీ అయినా నాకు నమ్మకం లేదు, అందుకని చెప్పి కొన్ని వాటర్ తీసుకొని ఇలా స్ప్రే కొట్టుకుంటూ మళ్ళీ తుడిచేసా. ఓకే, రెడీగా ఉంది ఇప్పుడు మన బీరుగా పెయింటింగ్ చేయడానికి. చలో, ఫైనల్లీ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. నేను ఎక్కువ కలర్స్ వాడాలనుకోవట్లేదు, చాలా మినిమల్ గా కలర్స్ ఉండేలాగైతే అనుకుంటున్నా. అండ్ బ్రైట్ గా ఉండాలి, కలర్ఫుల్ గా, బ్రైట్ గా. అండ్ టూ మచ్ కలర్ఫుల్ గా అంటే ఎక్కువ కలర్స్ కనిపించొద్దు. మాక్సిమం ఎల్లో, రెడ్, బ్రౌన్ ఇలాంటి కలర్స్ తోటే వేయడానికి ట్రై చేద్దాం. అంటే వార్మ్ కలర్స్, కూల్ కలర్స్ అయితే మాక్సిమం, అంటే మినిమం మాక్సిమం ఏదో ఒకటి. ఎందుకో నాకు తెలీదు, కూల్ కలర్స్ అయితే అలా అవాయిడ్ చేసేస్తున్నా. మొత్తం వార్మ్ కలర్స్ తోటి అయితే పెయింట్ చేద్దాం.
ఎందుకు అంటే నాకు తెలియదు. ఎప్పుడైతే నేను పెయింట్ చేయడం స్టార్ట్ చేశానో నాకు అప్పుడు తెలుసు నా పోర్ట్రేట్ చేయడమే అన్నిటికన్నా కష్టం అండ్ టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పి. కాకపోతే అని అక్కడ జరిగింది ఏంటంటే నేను వేసిన మొత్తం పెయింటింగ్లలో ఈ పోర్ట్రేట్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే నేను నా ఫోటోని చూసుకుంటూ చేస్తున్నా కాబట్టి త్వరగా అయిపోయింది. అయితే నేను వేసే పోర్ట్రేట్ చూస్తూ ఉంటే చాలాసార్లు ఇది నేనైనా కాదా అని డౌట్ వచ్చింది. కానీ వేస్తూ ఉంటే నాకే అర్థమైపోయింది నాలానే ఉన్నాడు. నాకు తెలుసు మనుషుల ఫేసెస్ వేయడంలో నేను కొంచెం పూర్ అని చెప్పి. ఎగ్జాక్ట్ రియలిస్టిక్ పెయింటింగ్ కాదు, చూస్తే నాలాగా అనిపించాలి. నాకైతే సాటిస్ఫైడ్గా ఉన్నా. ఇప్పుడు నెక్స్ట్ అయితే బ్యాక్ సైడ్ లోగో నుంచి స్టార్ట్ చేద్దాం. చలో, లోగోని పెయింట్ చేయడం కూడా పెద్ద టైం ఏం పట్టలేదు లేండి, ఎందుకంటే ఆ లోగో క్రియేట్ చేసింది కూడా నేనే కాబట్టి అది పెద్ద ఇబ్బంది అయితే ఏం కాలేదు నాకు. అయితే మన ఛానల్లో చూసే వాళ్ళు చాలా మందికి డౌట్ ఉంది మన ఛానల్ పేరు ఎందుకు గనిమేడ్ ఎక్స్ అని, అండ్ ఈ లోగో కూడా ఏమైనా అర్థం ఉందా అని. కానీ చాలా అర్థం, చాలా హిస్టరీ కూడా ఉంది. కావాలంటే ఇన్ ఫ్యూచర్లో ఒక వీడియో చేద్దాం దీనిపైనే, మీకు కావాలంటే. లేకపోతే అవసరం లేదు, నేను పర్లేదు ఏమనుకో. మీరు నా ఛానల్ని స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉంటే నేను 2 కలర్స్ని మేజర్గా వాడడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే అది నాకు తెలీదు, నా బ్రెయిన్ అవే అడుగుతూ ఉంటుంది. ఆ కలర్సే కనిపిస్తాయి నా కంటికి, ఆ గ్రీన్ ఇంకా ఆరెంజ్ మనకి లోగోలో కనిపిస్తున్నాయిగా అవే కలర్స్. అవి ఎందుకు వస్తాయో తెలియదు నాకు. నా ఫేస్ ఇంకా లోగోని అయితే కంప్లీట్ చేస్తాం. కాకపోతే నేను ఇంతకుముందు చేసిన స్కెచ్లో ఏదైతే గన్ పొజిషన్ని మారుదాం అనుకుంటున్నా, అదనమాట ప్లాన్. అయితే నేను గన్ ఎందుకు మారుస్తున్నానంటే దాంట్లో వేసిన గన్ ఎందుకో వేసేటప్పుడు నచ్చింది కానీ తర్వాత నచ్చట్లేదు. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం అనుకున్నాను, లేకపోతే ఇంకా కాంప్లికేట్ చేద్దాం అనుకున్నాను నాకు తెలీదు. చేసేటప్పుడు మాత్రం కష్టంగానైతే ఉండేది. అండ్ నేను ఏదైతే ఫస్ట్ అనుకున్నా కదా ఆర్ట్ మెటీరియల్స్ తోటి కలిపి ఒక గన్ లాంటివి తయారు చేద్దాం అనుకున్నా కదా, అలా కాకుండా కొంచెం వేరేలా వచ్చింది గన్. కానీ నాకు నచ్చింది, అందుకని మార్చడం మానేసా, దీన్నే కంటిన్యూ అవుతున్నా. ఓకే, నా వీడియోని మీరు ఇంతసేపు చూసారంటే ఇది గొప్ప విషయం. ఎందుకంటే నార్మల్గా నా వీడియోస్ ఇంతసేపు అయితే చూడరు, ఎందుకో తెలియదు. చాలా మందికి ఈ వీడియోస్ నచ్చవేమో, కానీ నచ్చే వాళ్ళు చూస్తారేమో నాకు తెలీదు. కానీ ఇక్కడ చూసినందుకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఇంకేం చెప్పాలి, థ్యాంక్స్ అంతే. నాకు కూడా వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్గానే ఉంది. నేర్చుకుంటున్నా కానీ బెటర్ అయితే అవుతా. అందుకోసం అని చెప్పి ఈ స్టూడియోని మార్చే పని అండ్ బెటర్ అవ్వడం కోసం వీడియోస్లో ఏమైనా కొత్త విషయాలు యాడ్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే తెలుగులో లాంటి ఛానల్స్ లేవు. మీకు కావాలంటే ఇది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ వీడియోలు నచ్చలేదా, ఎందుకు నచ్చలేదో చెప్పండి. నచ్చాయా, ఇంకా ఎలా బెటర్ అవ్వచ్చు చెప్పండి. అండ్ ఈ వీడియోస్ కోసం నేను చాలా టైం ఇస్తున్నా. అండ్ టైం ఇస్తున్నా అంటే అది మీ ఒక్కరి కోసమే కాదనుకోండి, నాకు కూడా ఇలాంటి వర్క్ చేయడం అనేది ఇష్టం. సో నా సరదా తీరుతుంది అండ్ మీకోసం వర్క్ చేయడం, మీకు చూపించడం వల్ల మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నా. అంతే. ఆ పోర్ట్రేట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చేసేటప్పుడు ఏం ఆలోచించాలో తెలియదు, కానీ ఏదో క్రియేటివ్ గా ఉండాలని చెప్పి అయితే ఆలోచించా. చూసారా, నేను ఎక్కడ కూడా కూల్ కలర్స్ అయితే మాక్సిమం వాడే అంటే కొంచెం గ్రీన్, ఆక్వా గ్రీన్ ఉందనుకోండి, అది ఓకే పర్లేదు. ఇది మనం వేసుకున్న స్కెచ్ లో ఇవన్నిటితో పాటు పైన మన నేమ్, ఏదైతే మన ఛానల్ నేమ్ ఉంటుందో వాటిని కూడా స్కెచ్ చేయాలని చెప్పాను కదా, సో అది కూడా పైన చేసిస్తా. ఓకే, కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నా. కాకపోతే ఎందుకో ఏదో మిస్ అయ్యాడు అనిపిస్తుంది, బయటికి ఎలివేట్ అవ్వట్లేదు అనమాట. దానికోసం నాకు ఒక ఐడియా ఉంది, చేద్దాం. చలో. ఎలా ఉంది మన పెయింటింగ్? నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మన ఛానల్కి పుష్ వస్తుంది. సో వ్యూస్ ఎక్కువ వస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది.
సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఈరోజుకి తింతే, మళ్ళీ రేపైతే కలుద్దాం. బాయ్.